తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేమించి పెళ్లి చేసుకున్న మహిళ భర్తే ఆమెను అత్యంత దారుణంగా డంబెల్తో మోది హత్య చేశాడు. దేశ రాజధానిలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తుంది. ఎందుకంటే ఆ మహిళ నిండు గర్భవతి అని కూడా చూడకుండా ఆ భర్త దారుణమైనటువంటి హత్య ఇప్పుడు కలకలం రేపుతుంది. ఇద్దరు కలిసి చదువుకున్నారు, ఆ తర్వాత మనసులు కలవడంతో జీవితంలో కలిసి జీవించాలనుకున్నారు, ప్రేమించుకున్నారు, ఎన్నో కలలతో ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ కొద్ది రోజులకే కాలం మారిపోయింది. కట్టుకున్న భర్త అంకుర్లో పెరిగినటువంటి డబ్బు ఆశ, డబ్బు పిచ్చి, డబ్బు అహం ఆ పవిత్రమైనటువంటి బంధాన్ని ఇప్పుడు బలి తీసుకుంది. గర్భిణి అని కూడా చూడకుండా భార్యను హతమార్చి ఒక నిండు ప్రాణాన్ని గాల్లో కలిపేశాడు. ఢిల్లీ నగరంలో స్వాత్ కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌదరి తన భర్త అంకుర్ చేతులనే బలైపోయింది. వీరిద్దరూ చదువుకునేటువంటి రోజుల నుంచే ప్రేమించుకొని మంచిగా పెళ్లి చేసుకొని జీవితాంతం గడుపుతాం అనుకున్నారు. అలాగే పెళ్లి కూడా చేసుకొని సంసారాన్ని కొనసాగిస్తున్నారు. కానీ అంకుర్ మనసులో చేరినటువంటి అదనపు కట్నం పిశాచి వారి సంసారాన్ని ఇప్పుడు కూల్చేసింది. రక్షణ శాఖలో క్లర్క్గా పనిచేస్తున్న ఆయన భార్యను రక్షించాల్సింది పోయి ఆర్థిక కారణాలతో గొడవపడి ఆమెను కిరాతకంగా చంపేశాడు. చదువుకున్న వారు కూడా డబ్బు కోసం ఇంతటి దారుణానికి ఒడిగట్టడం విస్మయానికి గురి చేస్తుంది. ఇప్పుడు ఈ నెల 22న అంకుర్ దాడి చేయగా తీవ్రంగా గాయపడినటువంటి ఆమె 5 రోజుల పాటు పాపం మృత్యువుతో పోరాడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ చివరికి ప్రాణాలు విడిచింది. వీరికి 1.5 కుమారుడు కూడా ఉన్నారు. అతడు చిన్న వయసులోనే తల్లి ప్రేమకి ఇప్పుడు దూరం కావాల్సి వచ్చింది. కాజల్ చౌదరి మరణంతో ఆమె కుటుంబ సభ్యులు ఇప్పుడు కన్నీరు మున్నీరవుతున్నారు. కట్నకానుకలిచ్చి పెళ్లి చేసినా వేధించి ప్రాణాలు తీశారని బోరున విలపించడం కన్నీరు పెట్టిస్తుంది. ఇప్పుడు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారిద్దరిది మంచి ఉద్యోగం, హాయిగా సాగవలసినటువంటి జీవితం. కానీ కాసులపై ఉన్నటువంటి మోజుతో అంకుర్ చేసిన ఆ పని ఇప్పుడు ఆగ్రహానికి గురి చేస్తుంది. చదువుకున్న రోజులలో ఉన్న ప్రేమ పెళ్లి తర్వాత అంకుర్ మనసులో మచ్చుకైనా కనిపించలేదు. కేవలం డబ్బుపై ఉన్న వ్యామోహంతో తన జీవిత భాగస్వామి శత్రువులా చూశాడామని క్షణికావేశంలో డంబెల్తో దాడి చేసి కన్న బిడ్డను అనాథను చేస్తూ కాజల్ను కిరాతకంగా చంపేశాడా దుర్మార్గుడు. ఆశ ఎంతటి దారుణానికైనా ఒడిగడుతుంది అనడానికి ఈ ఘటన మరొకసారి నిరూపితమవుతుంది. ఏదేమైనా కూడా కట్టుకున్న భార్యను తనను నమ్మి ప్రేమించి తన కోసం 7 అడుగులు వేసి జీవితాంతం కలిసి ఉండాలని చెప్పేసి అన్ని బంధాలను తెంచుకొని వచ్చినటువంటి ఆ మహిళను ఇంత దారుణంగా ఈ లోకల్ నుంచి వెళ్ళగొట్టినటువంటి ఆ భర్తను తీవ్రంగా శిక్షించాలంటూ కూడా ఇప్పుడు డిమాండ్లు వినపడుతున్నాయి. ఇక అమ్మాయి తల్లిదండ్రుల యొక్క రోదనలు అయితే మిన్నంటిపోయాయి. మా అమ్మాయికి ఇలాంటి పరిస్థితి వస్తుందంటూ కూడా మేము ఊహించలేదంటూ కూడా వారు తీవ్రమైనటువంటి ఆర్తనాదాలు అక్కడ చేస్తున్నారు. అక్కడ వారి సన్నిహితులు, స్నేహితులు, వర్క్ చేసేటువంటి వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి కొలీగ్స్ వీళ్ళందరూ కూడా ఎవరు ఊహించలేదు. హ్యాపీగా మంచి ఉద్యోగంలో ఉన్నారు, వెల్ సెటిల్డ్గా ఉన్నారు, ఒక బాబు ఉన్నాడు, ఇంకా సంసారం మంచిగా కొనసాగిపోతుంది, భవిష్యత్తులో అద్భుతమైనటువంటి కుటుంబంగా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి అనుకున్నారు అంతా. కానీ ఇంత దారుణమైనటువంటి ఘాతుకానికి ఒడిగడతాడు ఆ వ్యక్తి అని చెప్పేసి అనుకోలేదు ఆ భర్త. అది కూడా ప్రేమించి చేసుకున్న పెళ్లి కదా, ఇంకా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండవు, ఈజీగా అర్థం చేసుకుంటారు ఒకరినొకరు అని చెప్పేసి అనుకున్నారు. ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నారు, వెల్ ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. కానీ ఆ యొక్క బుర్రలో నాటుకుపోయినటువంటి డబ్బు పిచ్చి అనేది ప్రేమించిన వ్యక్తిని కూడా శత్రువుగా మార్చేసింది. ఆమెపై ద్వేషాన్ని పెంచేసింది. తనలో పాతుకుపోయినటువంటి కట్న పిశాచి ఆమెను అంతం చేయాలని కోరుకుంది. ఈ క్రమంలోనే అత్యంత దారుణంగా డంబెల్తో మోది ఆమెను ఘోరమైనటువంటి హింసకి గురి చేసి ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసి ఆ ప్రాణాపాయ స్థితి నుంచి కొట్టుమిట్టాడుతూ నిన్న చనిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. దేశ రాజధానిలో జరిగినటువంటి ఘటన మరొకసారి దేశవ్యాప్తంగా కట్నం కోసం వేధిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క అంశాన్ని మరొకసారి తెరపైకి తీసుకువస్తుంది. ఈ అంశం ద్వారా చాలామంది నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఇంకొకటి ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా, ఏ రకంగా చేసుకున్నా అక్కడ ఉండాల్సినటువంటి బుద్ధి సరిగా లేకపోతే పరిణామాలు ఎదురవుతాయి అనేది కనిపిస్తుంది. ఏదేమైనా కూడా అంకుర్ అనేటువంటి ఆ వ్యక్తిని ఇప్పుడు తీవ్రంగా శిక్షించాలి, అతనికి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్లు వినపడుతున్నాయి. వారి తల్లిదండ్రులు కానీ
ఆ అమ్మాయి తల్లిదండ్రులు కానీ వారి కుటుంబ సభ్యులు వారందరూ కూడా ఇప్పుడు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. తమ బిడ్డ ఇక లేదనేటువంటి విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొన్ని రోజులుగా హాస్పిటల్లో నిత్య నరకం అనుభవించినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఈరోజు తమ కూతురు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిందనేటువంటి విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు. దీంతో ఆ వ్యక్తి పైన కఠిన చర్యలు తీసుకోవాలంటే ఇప్పుడు డిమాండ్లు చేస్తున్నారు.